ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి శివోహం కార్యక్రమంలో మనం ఏ రకంగా గణపతి ఆవిర్భవించాడు, గణపతి అవతారం, దాని వెనక ఉన్న విశిష్టత మొదలైన విశేషాలన్నీ కూడా ఈరోజు శివోహం కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం. ఇక ఇంతకు ముందే మనం ఈ యొక్క కుమారస్వామి ఆవిర్భావం, మరి తారకాసురుడు, బాణాసురుడు, ఇటువంటి ముగ్గురు రాక్షసుల్ని ఆయన సంహరింపజేయటం ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ యొక్క ఆంధ్రదేశంలో ఈ పంచారామాలనేవి కూడా ఏ రకంగా ఉద్భవించాయి అనేది కూడా మనం ఈ తారకాసురుడు సంహారం ద్వారా కూడా తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు అంతేకాకుండా ఈ పంచారామాల వారు జాతకాల్లో ఉండే సమస్యలకి ఏ రకమైన ఆలయాన్ని సందర్శిస్తే మరింత మంచి జరుగుతుంది అనేది, అంటే జీవితంలో ఈ పంచరామ క్షేత్రాలను దర్శించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సంప్రదాయం. తర్వాత మనకి శివ అనుగ్రహానికి చేరడానికి అదొక మార్గం. అయితే ఇప్పుడు మనం తెలుపుతున్నది ఏంటంటే, ఏ రకంగా ఒక్కొక్క క్షేత్రం కనీసం 5 క్షేత్రాల్లో మనం ఒకవేళ సందర్శన చేసుకోలేకపోతే మన జాతకరీత్యా మనకుండే సమస్యలకి ఎటువంటి రామాన్ని దర్శించాలి, అది మనకి ఎటువంటి ఆరామాన్ని అందిస్తుంది అని తెలియజేసుకుంటున్న కూడా ఈ కార్యక్రమం ద్వారా అవుతుంది. సరే, ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో విశేషాలు మొదలెట్టబోయే ముందు ఒకసారి మరి ఈరోజు మరి గణపతి మనకి అవతరిస్తున్న సందర్భంగా గణపతినే నమస్కరించుకుంటూ కార్యక్రమానికి రూపుదిద్దుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి స్నానమాడుతూ ఉంటే ఏవో రకాలైన ఆలోచనలతో శివుడు తన పతి ఏ రకంగా అయ్యాడు, తను ఎన్ని రకాలుగా తపస్సు చేస్తే మళ్ళీ శివుణ్ణి చేరుకోగలిగింది, ఇలా అనేక రకాలైన తలపులతో ఆమె స్నానం చేస్తూ ఉండిపోయిందిట. ఆ తర్వాత మరి ఆ తలుపుల్లో పడి తలుపులు లేవో తలుపు వేసుకోవటం మర్చిపోయిందో తెలియదు కానీ ఉన్నట్టుండి అదే సమయంకు శివుడు హఠాత్తుగా అక్కడికి చేరుకున్నట్ట. ఒక్కంత మరి ఏ రకంగా కూడా అలికిడి లేకుండా అలా స్వామివారు అక్కడికి వేధించటం ఒక్క నిమిషం పార్వతీదేవికి సిగ్గు అనిపించిందిట. ఆడవాళ్ళకు ఉండే సహజ సిగ్గు అనేది అది పతి అయినా ఇంకోళ్ళైనా కూడా స్నానమాడుతున్న వేళ ఏకాంతంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప ఆ రకంగానే ఇక్కడ పార్వతీదేవి కూడా ఒకంత సిగ్గుపడిందిట అలా హఠాత్ పరిణామానికి. ఇక ప్రతిరోజు తన యొక్క అందచందాలతో తను భర్తని మురిపించేదే అయినప్పటికీ కూడా ఈ రీతిగా మరి అలికిడి లేకుండా భర్త అక్కడికి చేరుకోవటం అనేది ఆమెకి ఒకంత కోపం కూడా కలిగిందిట. ఇక అమ్మవారి చెలికత్తులైన విజయులు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారట. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఇవాళ హఠాత్తుగా ఆ స్వామి ప్రవేశించడం అంటే ఇక్కడ అంతా కూడా ఒక రకమైన పురుషాధిక్యత ఉంది. మనం ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ పరిపాలకులు అందరూ కూడా పరిచారికులు కూడా ఎవరైనా సరే వీళ్ళంతా కూడా శివయ్య యొక్క గణాలే తప్ప మన అనుగుణంగా పనిచేసే వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా శివునికి దాసులు అని చెప్పి కనుక మనం ఇక్కడ ఏమీ చేయలేం, ఆయనకి ఎదురు తిరగలేం, ఆయనది చెడైనా మంచైనా కూడా మనం ఖండించలేమని చెప్పి వాళ్ళు కొద్దిగా పార్వతీదేవికి చురకలంటిచ్చారట.
ఇక ఈశ్వరుడు ఇక్కడ వీళ్ళకి రాజైతే ఈశ్వరి ఆడవాళ్ళకి రాణిగా ఉండాలి. ఆయన దేవుడైతే తను దేవి, అయ్యగారు పురుషులైతే తను ఒక స్త్రీ స్వరూపిణి. అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం అనేది ఉండాలి అని చెప్పి ఆ నోషాన ఆమె తలపోసిందిట. ఇక వెంటనే తన యొక్క మేను నలిచిన పిండితో వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి దానికి ప్రాణం పోసింది. అలా సర్వాంగ సుందరుడై ఆ బాలుణ్ణి ఆశీర్వదించి, ఇక నుంచి నేను స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళని అడ్డగించు అని చెప్పి ఈ ద్వారం దగ్గర బందీగా చేసిందిట. ఇలా మాతృగృహ ద్వార రక్షణ కావిస్తూ వస్తున్నట్ట మన యొక్క వినాయకుడు. ఇక సరే, ప్రతిరోజు కూడా అమ్మవారు స్నానానికి వెళ్ళటం, మన ఈ గణపతి ఆ రకంగా మరి కాపలా కాయటం, అమ్మ తలుపు దగ్గర ఉండి స్నానం చేసే గది తలుపు దగ్గర ఉండి ఆ రకంగా చేస్తున్నాడు. ఇక ఎప్పటిలాగానే ఈరోజు మరి శివుడు ఇంట్లోకి ప్రవేశించటం, స్నానం గది దగ్గర కాపలా కాస్తున్న ఈ బాలకుడిని చూసి, కొత్తగా కనిపిస్తున్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాట. ఇక లోపలికి వెళ్ళబోతున్న ఈ శివుణ్ణి ద్వారం దగ్గరే నిలిపివేసి అడ్డుకున్నాడు మన బాలకుడు. ఆయన అన్నట్ట, అమ్మ ఆజ్ఞైనా లేనిదే, అమ్మ ఆజ్ఞైనా లేనిదే ఎవడైనా సరే లోపలికి అడుగు పెట్టడానికి లేదు. ఇక్కడ అమ్మ అనుజ్ఞ ఇస్తేనే నిన్ను నేను వెళ్ళనిస్తాను. కనుక ఇక్కడ నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు, వెళ్ళు, తక్షణం బయట నిలబడు. నువ్వు ఎవరైనా నాకు అనవసరం. అమ్మ ఆజ్ఞ పరిపాలించడమే నా కర్తవ్యం. ఎవరిని నా ఇష్టం లేకుండా లోపలికి నువ్వు అంగీకరించుకో, ప్రవేశపెట్టుకో అని చెప్పి అమ్మ నాకు ఆజ్ఞ ఇచ్చింది. అమ్మ ఆజ్ఞని శిరస వహించడం అనేది నా కర్తవ్యం అని చెప్పి చాలా స్థిరంగా దృఢంగా పలికేట ఈ బాలకుడు. అయితే తర్వాత అన్నట్టప్పుడు, నేను మీ అమ్మ అంటున్నావు, ఆ అమ్మకు సాక్షాత్తు భర్తని, అలాంటిది నన్నే నువ్వు పట్టుకుంటావా అంటట శివుడు. అప్పుడు పలానా ఆవిడ భర్తని చెప్పుకున్నంత మాత్రాన నాకేంటి గొప్ప, ఆవిడకు గొప్పేమో నువ్వు, పలానా ఆవిడ భర్త నువ్వేమో, నాకు కాదు కదా. నేను అలా అన్నంత మాత్రం నువ్వు ఒప్పుకుంటానా? అయినా నువ్వు ఆవిడ వల్లబడు అయితే నాకేంటి, నాకేమొస్తుంది, నాకు ఉపయోగం ఏంటి, నన్ను నువ్వేం చేస్తావు? నువ్వు నాకు యజమానివి కాదు కదా, అమ్మ నాకు యజమాని. అమ్మ నాకు చెప్పింది, నాయన నా భర్త వస్తే పంపించు లోపలికి, మిగతా వాళ్ళని పంపించు, కానీ నాకేం చెప్పలేదు ఆవిడ. పురుషుడు ఎవడైనా సరే వస్తే నా అనుమతి లేకుండా మాత్రం లోపలికి పంపించుకొని చెప్పింది. నువ్వు పురుషుడివే కదా, మరి నిన్ను మాత్రం ఎలా పంపిస్తాను? ఆవిడేం నాకు చెప్పలే, నా భర్త వస్తే వదిలేనా నాయన అని చెప్పి అలా అనలేదు కదా. అలా అన్నప్పుడు నేను నిన్ను మాత్రం ఎలా పంపిస్తాను అని చెప్పి ఈయన అంతే స్వరంతో, తీక్షణ స్వరంతో బదులిచ్చాట మన బాలకుడు. అప్పుడు బాలకుడు యొక్క జన్మ ఏమిటి అని చెప్పి అనుకున్నట్ట. కాసేపు ఒక నిమిషం ఈ పిల్లాడి మీద, పార్వతి మీద కూడా అలిగట్ట. ఇక ఎప్పుడైతే తన యొక్క అసలు ఈ పిల్లాడు ఎవడు, ఈ పిల్లాడు ఏ రకంగా అవతరించాడు, ఇంతకు ముందు ఎప్పుడూ లేని బిడ్డ హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేది ఒకసారి శివుడు పరిశీలన చేసేట. ఆ తర్వాత అర్థమైంది, ఈ పిల్లాడు తన యొక్క శక్తి, అంటే ఆది పరాశక్తి యొక్క శక్తితోనే ఆవిర్భవించాడు తప్ప ఇతను ఎంత మాత్రం సామాన్యుడు కాడని తలపోశాడు. సౌమ్యంగా పని సాగించుకోవటం ఎలాగా, ఇలా ధిక్కార వాక్యాలతో కానీ, మరి లేదా దండ దమనాలతో కానీ,
కాదు. ఏదైనా సరే సౌమ్యంగానే ఈ పిల్లాడిని లొంగ తీసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. కానీ అక్కడ మిగతా శివగణాలేవి కూడా ఈ కుర్రాన్ని సహించలేకపోయేట. వేలడంత లేదు. ఇతను అర్చకుడైతేనేమిటి, ఇంకోడైతేనేమి, అమ్మ యొక్క దాసుడైతేనేమి, మాంబకుణ్ణి అంటే మన పశుపతిని ఎదిరించడం ఏంటి అనుకున్నట వాళ్ళంతా కూడా. వారి ఆలోచనలు పసిగట్టిన పశుపతి తనకు వినోదంగా ఉంటుంది, వాళ్ళకి కూడా అనుభవం అవుతుంది అనుకున్నాడు ఏమో కానీ, ద్వారం దగ్గర ఉన్న ఆ బాలకుణ్ణి తొలగమని చెప్పి తన గణాల్ని ఆజ్ఞాపించట. వెళ్ళి ఆ బాలుని అక్కడి నుంచి తొలగించండి. మనం ఏదైనా సరే వివిధ ధర్నాల్లోనూ వాటిలోనూ చూస్తూ ఉంటాం. ఆ ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు తరిమి వేయటం, లేదా బలవంతంగా తీసుకెళ్ళి వాహనాల్లో ఎక్కించడం, అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అదే రకంగా తన శివుడు యొక్క గణాలకి అంటే తన యొక్క రక్షక భటులకి తెలియజేసేట. ఆ పిల్లాడు ఆవిడ అక్కడ అడ్డంగా నిలబడ్డాడు, వాడిని మీరే కొద్దిగా పక్కకు నెట్టేయండి అని చెప్పి శివుడు వాళ్ళకి ఆజ్ఞాపించట. అప్పుడు అలా ఎన్నిసార్లు చేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా పిల్లాన్ని తరిమి కొట్టడానికి చూశారు. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు కూడా వాళ్ళకంతా పరాక్రమవంతుడై వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేట ఈ బాలకుడు. అలా ఈ బాలకుడి చేతిలో వాళ్ళు 3 సార్లు పరాజయం చవిచూపాల్సి వచ్చిందిట మన పాపం ముక్కంటి గణాలకి. ఈసారి తమ వారందరినీ పోగు చేసుకుని వచ్చి మరీ పోరుకి నిలిచేట. అంటే ఇంకా ఎవరైనా సరే డ్యూటీలో వచ్చి చేరిన వాళ్ళందరూ కూడా మిగతా గణాలు ఎవరైతే ఉంటారో తమ కర్తవ్య పాలనలో ఈరోజు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని మర్నాటి రోజు వద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ ఈ గుంపులో చేరేట. మళ్ళీ ఇప్పుడు మరింత రెట్టించిన బలంతో ఈ బాలకుడిని అడ్డు తొలగించే ప్రయత్నాలు వాళ్ళు చేశారట. ఇక ఇదంతా మరింత పోరుకి వాళ్ళు నిలిచారట. బయట కలకలం విని జరిగిందంతా కూడా తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయిందిట. భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ కూడా అతని యొక్క కర్తవ్య పాలనకి, ప్రేమకి, తన అమ్మ ఇచ్చిన ఆజ్ఞకి కట్టుబడిన ఉన్న ఆరాధనకి ఆమె కట్టు బానిసైపోయిందిట. తను నిజంగా ఇలాంటి విశ్వాసపాత్రుడైన బాలకుడు లభించడం అనేది తన పూర్వజన్మ సుకృతం, తను చేసుకున్న అదృష్టంగా ఆమె తలచిందిట. ఇక అందుకని మళ్ళీ తను కూడా మరొక ఆలోచనకు వచ్చి తన సేవికుల ద్వారా తన బాలుణ్ణి మరింత ప్రోత్సహింపజేసిందిట. అమ్మవారి ప్రోత్సాహం మరింత రెచ్చిపోయాడు మన బాలుడు. వచ్చిన వాళ్ళందరినీ కూడా వచ్చినట్టుగానే పచ్చడి కింద బాధేశాడు. ఈ విపరీతం తెలిసి బ్రహ్మాదులందరూ కూడా వచ్చారు. ఎవరి బాలకుడని పశుపతిని ప్రార్థించారు. నాకు నేనుగా సంధికి దిగితే భర్గుడు భార్య విధేయుడు అనే అపఖ్యాతిని నేను పొందాల్సి వస్తుంది. అందువల్ల లోక హితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకుంటే జరుపుకోండి అన్నట్ట శివుడు. అంతేగా మరి నాయనాన్ని ఈ బాలకుడిని కాళ్ళు పట్టుకుని బతిమలాడితే తను భార్య విధేయుడు అవుతాడు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా భార్య విధేయుడే అవుతాడు. కనుక నేను ఇలా మౌనంగానే ఉంటాను, మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి, ఆవిడనే బుజ్జగిస్తారు ఆయన్నే బుజ్జగిస్తారు, అది మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు అని చెప్పి శివుడు వాళ్ళందరికీ కూడా శాంతపరుస్తాడు ఈ రకమైన సమాధానం ఇచ్చి. ఇక మీరేదైనా జరుపుకుంటే ఆవిడతోనే నేరుగా బేరసారాలు సాగించమని చెప్పి కూడా పంపిస్తాడు. ఇక బ్రహ్మ భూమికి దిగివచ్చి బాబు అని ఆ బాలుడికి ఏదో చెప్పబోయేట. అప్పుడు కూడా అప్పటికే మరి అందరూ కూడా ఈ పిల్లాన్ని రెచ్చగొట్టి వదిలేశారేమో, ఆయన అసలు వెళ్ళేట. ఇక వీడెవడో కొత్త గణాచారి అనుకున్నాడేమో కాబోలు బ్రహ్మగారి పాపం గడ్డము మీసాలు పెరికేసేట. దెబ్బకు మండిపోయిందట బ్రహ్మకి, కానీ ఏమీ చేయలేకపోయాట. చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన, కాసింత ఆగు, మధ్యవర్తిగా వచ్చాను, నన్ను వదిలే, నేను బ్రాహ్మణ్ణి అని చెప్పి చెప్పుకుని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నట్ట.
ఇక శాఖ విశాఖ విశ్వాదులంతా కూడా విరుచుకుపడ్డా కానీ ఆ బాలుని ఏమీ చేయలేకపోయారట. వాళ్ళందరూ కూడా శివుడి ముందు శివవీరోద్ధుడైన సుబ్రహ్మణ్యం ఒక్కడు తప్ప ఎవరు కూడా ఆగలేకపోయారట. అందరూ కూడా చెల్లాచెదురు ఆయన పరాక్రమం ముందు అందరూ కూడా ఇలా శిరస్సు వంచుకొని నిలబడాల్సి వస్తుంది తప్ప ఎవరు కూడా గెలవలేకపోతున్నారట. కాస్తో కూస్తో ఏదైనా సరే అక్కడ ఉన్న యుద్ధ లేదా కలహ వాతావరణంలో కేవలం ఒక సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఎంతో కొంత నిలదొక్కుంటున్నట్ట. ఇక పార్వతీ తనయుడు కాబట్టి కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తికి కూడా వెన్ను విరిగినంత పని అయిందిట. ఇక చుట్టూరా కూడా ఆహాకారాలు మిన్నుమిట్టాయిట. అన్ని లోకాల ఆశ్చర్యం కమ్మివేసింది. ఏమిటి, ఒక చిన్న బాలకుడు ఇంత అలజడి సృష్టిస్తున్నాడా, ఇంతమందిని తన మీదకి ఉరుకులెత్తినా కూడా కొద్దిగా కూడా భయపడకుండా వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొంటున్నాడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఔరా అని ముక్కున నోరేసుకున్నట్టు నోటిన. ఇక అందరూ కూడా ఎప్పుడైతే పాయి అని శంకర్ని శరణు కోరారు, ఇక కదలక తప్పలేదుట కంటకాలుడికి. ఎత్తాడు తన త్రిశూలాన్ని, గురి చూశాడు బాలుడి కంఠాన్ని. విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున నిలిచి శూలాన్ని ప్రయోగించాడు. అప్రతిహతమైన శవాయుధమై దూసుకు వెళ్ళిపోయింది శివుడి యొక్క త్రిశూలం. బాలకుడి శిరస్సు కోసుకుని తిరిగి వచ్చి త్రిపురాంతకుడి కరాలను అలంకరించిందిట. గడగడలాడిపోయింది లోకం. కొడుకు వంటి వాడికి చావుకు కుతకుతలాడిపోయిందిట. కొండలి చూసి శివుడే సరాసరి యుద్ధానికి దిగలేంది తను రంగప్రవేశం చేస్తే ఏముంది అనుకుంది. ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయిట. కరాలి, కుజ్జక, ఖంజ, లాజ, శీష మొదలైన మహాశక్తులన్నీ కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చప్పరిచ్చేస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదుట దేవతలకి. శివుడంతటి వాడు కూడా శక్తి విజృంభణని చూస్తూ చిత్తగిస్తూ ఉండిపోయాట. ఇక చివరికి దేవతలంతా కలిసి నారదాది ఋషుల్ని అమ్మవారి దగ్గరకు పంపారు. ఆవిడనప్పుడు శాంతింపచేయాలనుకున్నారు. మరి ఎంతైనా సరే ఎంతో నమ్మకంగా తన యొక్క ప్రేమను చూపిస్తున్న తన బాలకుణ్ణి, తన పుత్రుణ్ణి అనే కనికరం లేకుండా శివుడు ఆ రకంగా చేయటం అనేది ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అందుకని తను కూడా శివుడితో సమానమైన పరాక్రమవంతురాలు అవటం, పరాశక్తి అవటం చేత అనేక రకాలైన శక్తుల్ని ఉద్భవింపచేసి అక్కడ యుద్ధానికి తాను కూడా కాలు దివ్వింది. అందుకనే ఆ రకంగా ఇక్కడ మరి ఆ యొక్క శక్తుల ముందు శివుడు కూడా ఒక్క నిమిషం తటపటాయించక ఉండక తప్పలేదుట. ఇక ఎప్పుడైతే ఇలా ఈ రకమైన యుద్ధం జరుగుతుందో అప్పుడు ఇక నారదాది ఋషులు అమ్మవారి దగ్గరికి పంపారు. ఆవిడ్ని శాంతింపజేయమన్నారు. నారదాది ముందాలు చేసిన స్తోత్రాలతో కొద్దిగా ఒక్క నిమిషం శాంతించిందిట మన రాజరాజేశ్వరి. నా కుమారుడైన బాలుణ్ణి తిరిగి పునర్జీవుని చేస్తేనే నా యొక్క గణాలన్నిటినీ కూడా నేను వెనక్కి తీసుకుంటాను అని మాత్రమే చెప్పిందిట. పార్వతమ్మ చెప్పినట్టు పాలాక్షుడంతటి వాడికి కూడా తప్పలేదుట. సరే, ఉత్తర దిశగా తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తండి అని ఆజ్ఞాపించాట శివుడు. ఈ లోపల ఆ బాలుని మొండానికి శుభ్రంగా స్నానం చేయించాట, పూజా ద్రవ్యాలతో అలంకరించాట. ఉత్తరానికి వెళ్ళిన వారు ఒక ఏనుగు తలను తెచ్చాట, దాన్ని మొండానికి అతికించాట. ఏ శివ, ఏ నీ తేజస్సు వల్ల మేమందరం కూడా జీవులుగా ప్రతిబింబిస్తున్నాము, ఆ నీ తేజస్సుని మేమందరం కూడా అర్పిస్తున్నాం ఈ పిల్లవాడికి. మేమందరం కూడా ఈ కళేబరం అందరూ ప్రవేశింపజేస్తున్నాం మా శక్తుల్ని అని కూడా అన్నారట. అప్పుడు వారందరినీ అనుగ్రహించాట రుద్రుడు. తక్షణమే నిద్రలేచిన వాడై బాలకుడు ఆ యొక్క గజ శిరస్సుతో తన శరీరం అంతా కూడా ఎర్రని రంగుతో వెలిగిపోతుందిట, కేవలం ఆ ఒక్క ముఖంతో తప్ప. ఇక
ప్రపంచానికి అమ్మయ్య గండం గడిచింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సాంతన పొందారట. ఇది ఈ రకంగా మరి మనకి గణపతి ఆవిర్భవించడం అనేది తెలుస్తోంది. అయితే ఈరోజు మనం పంచారామాల్లో వివిధ రామాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈరోజు అత్యంత ప్రాచీనమైనది సుమారుగా 800 సంవత్సరంలో చివరిలో 900 సంవత్సరం మొదట్లోగా ఒక అంచనా అనేది ఏదైతే ఉందో మరి కాకినాడకి అతి దగ్గరలో ఇంచుమించుగా 30 కిలోమీటర్లకి దూరంలో ద్రాక్షారామం అనేది మనందరికీ తెలిసిందే. అది మరి భీమారామంగా అందరికీ అవగతమే. ఇది అత్యంత పురాతనమైనది, మహిమాన్వితమైనది. ఈ ద్రాక్షారామం అనేది ఎవరు సందర్శిస్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, జాతకంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలకు ఈ రామక్షేత్ర సందర్శన అనేది, ద్రాక్షారామ క్షేత్ర సందర్శన అనేది మనకి ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈరోజు భాగంలో మనం తెలుసుకోవడం అనేది ఉంటుంది. ఈ ద్రాక్షారామం యొక్క సందర్శన అనేది ముఖ్యంగా ఇక్కడ అష్టాదశ పీఠాలు, ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్న ఈ భీమేశ్వరుడితో పాటు మరి అష్టాదశ పీఠాలతో కొలి ఉన్న మహాతల్లి కూడా తనతో పాటుగా ఇక్కడ కొలువు తీరి ఉండటం అనేది ఉంది. అయితే ఈ యొక్క క్షేత్రాన్ని ఎవరు సందర్శించాలి అంటే కనుక ముఖ్యంగా గురు పాలిత ఇబ్బందులు, అంటే సాధారణంగా గురు రాశుల వారు అంటే ముఖ్యంగా మీనరాశి వారు కానీ, ధనుర్రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ, మేషరాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ తప్పకుండా ఈ ద్రాక్షారామ క్షేత్రాన్ని కనుక సందర్శించినట్టయితే వారికి గురుబలం పెరగటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ చెప్పిన ఈ రాశులు ఏవైతే ఉంటాయో ఈ రాశుల వారందరికీ కూడా ఎంతో కొంత ఈ శనికావేశాలు ఉండటం అనేది ఒకటి. తర్వాత ఎంత కష్టపడుతున్న సంపాదన కూడా సరిగ్గా నిలుపుకోలేకపోవటం అనేది ఒకటి. ఈ రకంగా కూడా కొంత ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మగవారికి సందర్భంగా అంటే ఏదైనా సరే సంతానం కలగటంలో ఆడవాళ్ళది తప్పు కాకుండా మగవాళ్ళకే ఏదైనా సరే కొంతవరకు ఈ శుక్రకణాలు తక్కువ ఉండటం కానీ, లేదా పురుషోత్పత్తి అది ఏదైనా సరే సంతానోత్పత్తి కారకమైన సమస్యలు ఏమైనా తలెత్తుతూ ఉన్నా కూడా వారికి కూడా గురు అనుగ్రహం అనేది, అంటే సాధారణంగా గురు అనుగ్రహం ఉంటేనే సంతానం పొందటం, అది కూడా పురుష సంతానం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే గురు అనుగ్రహం ఉండదో వాళ్ళకి దేవుడంటే విముఖత అనేది ఉండటం అనేది ఒకటి. తర్వాత వారికి జీవితంలో సరైన గురువులు లభించకపోవటం అనేది ఒకటి. అంటే మనకి అంటే ఇటు ఆధ్యాత్మికంగానే కాదు, సాధారణ విద్యల్లో మనకి లభించే ఉపాధ్యాయులు అంటే మన తెలివిని గుర్తించి బోధించే గురువులు అనేది మనకి లభించరు. ఎవరో ఆ నోటాన్ని వచ్చి పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, ఆ పాఠం మనకి అర్థం కాదు. అంటే మనకి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లేకపోతే గనక ఈ రకమైన ఇబ్బందులు కూడా ఇటు విద్యార్థులు ఏ కోవకు చెందిన విద్యార్థులైనా సరే వారు ఆ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఎవరైనా సరే ఏ రకంగా గురు అనుగ్రహం కావాలనుకునేవాళ్ళు, ఆధ్యాత్మికంగా మరింత ముందుకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు, జ్ఞాన అన్వేషణలో ఉండేవాళ్ళు, కొత్త విద్యని అకలింపు చేసుకుందామని ప్రయత్నించేవాళ్ళు, ఇలా ఎవరైనా సరే వారు ముఖ్యంగా ఈ కాకినాడకి సమీపంలోని ద్రాక్షారామం అనేది ఏదైతే ఉంటుందో ఆ ద్రాక్షారామ క్షేత్రాన్ని గనక దర్శించినట్టయితే, అది కూడా కనీసం 3 సార్లు దర్శించినట్టయితే గనక తప్పకుండా ఈ గురు కటాక్షం లభించటం అనేది ఉంటుంది. అలాగే ఎప్పటిలాగానే మరి అక్కడ ఉండే ఏదైనా సరే భస్మం కానీ ఇతర ప్రసాదాలను తెచ్చుకొని మనం కనుక నిత్యం ఉపయోగించుకున్నట్టయితే, అలా కొన్నాళ్ళు చేసినట్టయితే తప్పకుండా మనందరికీ కూడా గురు అనుగ్రహం లభించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది.
ఇది మనకి ఈ పంచారామాలకు ఏవైతే ఈ 5 రామాలు ఉన్నాయో, ఈ 5 రామాలు కూడా మన జాతకంలో అయితేనేమి, వివిధ రకాలుగా మనకున్న సమస్యలు తీర్చటంలో కూడా ఇవి ఇతోధికంగా ఫలాన్ని అందిస్తాయంటల్లో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఈ యొక్క పుణ్యక్షేత్ర సందర్శన అనేది మనం చెప్పాం. ఇది జాతకాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వారి వారి యొక్క జీవితంలో ఒక్కసారైనా సరే ఈ పంచారామాలన్నిటినీ కూడా దర్శనం చేసుకుని వచ్చినట్టయితే తప్పక వారికి శివుడి యొక్క కటాక్షం లభిస్తుంది అంటల్లో ఎలాంటి ఆక్షేపణ లేదు. మరి ఇది ఈరోజు శివతత్వం కార్యక్రమం శివోహం. కనుక తర్వాత కార్యక్రమంలో మరి ఈ గణనాథుడు ఏ రకంగా ఈ బాలకుడు గణనాథుడయ్యాడు, గణపతి అయ్యాడు ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.